నేను పోయినా రాయ్పూర్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే 500 ట్రాక్టర్లు జాండీరి ట్రాక్టర్లు మొత్తం కొనుక్కున్నారు. వాళ్ళు మధ్యలో ఎవరికి మాట్లాడలేదు, షోరూమ్కి మాట్లాడలేదు, చక్కగా కంపెనీకి మాట్లాడి అది మంచి అదే బాబు మంచి క్లస్టర్ మాది, వాళ్ళది కూడా 5,000 క్లస్టరే. మొత్తం 500 జాండీరి ట్రాక్టర్లు కొంటాం, ఏం ధరకి ఇస్తావో చెప్పమన్నారు. 40,000 రూపాయలు తక్కువకి ఇచ్చిన వాడు. కానీ అందరికి వచ్చిన దానికంటే 40,000 రూపాయలు ధర తక్కువ వచ్చింది. కంపెనీ కూడా తెచ్చి ఊళ్ళో ఇచ్చి దండం పెట్టిపోయింది. ఎరువులు కూడా వాడు చిల్లర దుకాణంలో కొనరు, అసలే కొనరు. ఇఫ్కోతో మాట్లాడతారు, నాగార్జునతో మాట్లాడతారు, డైరెక్ట్ కంపెనీకి మాట్లాడుకుంటారు. ఇక మాకు గిన్ని బస్తాలు డిఏపి, గిన్ని బస్తాలు యూరియా, గిన్ని బస్తాలు పొటాష్ కావన్నా ఊళ్ళోకి వచ్చి దించిపోతారు. కంపెనీ వాడే పోవుడు దుకాణం పోయి నెత్తి మీద తెచ్చుకుని లేదు, కంపెనీ కూడా వచ్చి దండం పెట్టి ఇచ్చిపోతాడు. అందరికన్నా 10 రూపాయలు తక్కువ, బస్తాకు 10 రూపాయలు తక్కువ. రెగ్యులర్గా ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా. కాబట్టి అట్లా యూనిటీ ఉంటే మీ క్లస్టర్ లోపల కూడా రేపు ఒక ట్రాక్టర్లు కొన్నా, ఒక బస్తాలు కొన్నా, ఏది కొన్నా ఆ స్పిరిట్ మీరు క్రియేట్ చేయవచ్చు. ఒక ఏలుతో కొడితే దెబ్బ తలగది, పిడికిలు పెట్టి కొడితే కలుగుతుంది. రైతులు ఎవరికి వాళ్ళే ఉంటే అనుకున్న ఫలితం రాదు. అదే రైతుకు ఐకమత్యం ఉంటే ఎవరి పంటను కూడా నష్టపోనియరు, ఎవరి పొలం కూడా ఎండిపోనియరు, ఎవరికి కూడా ఇబ్బంది రానియరు. అది సాధించగలిగితేనే మనం బంగారు తెలంగాణ సాధించినట్టు. బంగారు తెలంగాణ బట్టి డైలాగులు కొడితే మాట కొడితే రాదు, అది రావాలంటే జరగాలి. రాష్ట్రంలో సగానికి సగం జనాభా వ్యవసాయం మీదనే బతుకుతున్నారు. ఇంకో 10% మళ్ళీ దానిలో పనిచేసే వాళ్ళు బతుకుతారు. ఈ ఎకానమిస్టులు కొంతమంది వ్యవసాయంతో ఏమవుతుందో అని మాట్లాడతారు. వ్యవసాయంతో ఏమవుతుందో చూపిస్తాం తెలంగాణ మనం చూపెట్టాలి. ఈ మధ్యలో పెళ్లి పిల్లని చూడటానికి, పెళ్లి పిల్లగాని చూస్తానికి వచ్చారనుకో, ఏం చేస్తాడా పిల్లగాడు అంటే 15 ఎకరం ఉందా వ్యవసాయం చేస్తాడు అనగానే ముఖమాట పెట్టుడే. నౌకరీ చేస్తాడు, అటెండర్ అంటే కూడా పర్వాలేదు అంటే గట్ల అయిపోయింది రైతు బతుకు. వ్యవసాయం అనగానే అదేదో నామోషిలాగా వ్యవసాయం చేస్తానని చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. దాన్ని మొత్తం రివర్స్ చేసి సాయమే ఫార్మర్ ఇన్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకురావాలి. నేను తెలంగాణలో ఒక రైతును అని చెప్పే పరిస్థితి రావాలి.